నేను వైసీపీ వ్యక్తిగానో జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో లేదా బురద జల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు, 4 సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు. నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం, పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు. అయితే వాస్తవాలు గమనించలేరు ప్రజలు, వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి? వారికి మీడియా శక్తి ఉంది, వారి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. కానీ ప్రజలకు విఘ్నత ఉంటుంది, మేధావులకు విఘ్నత ఉంటుంది, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ. ఎక్కడ తప్పు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా? నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా? నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది. ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్, ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే. మరొక్కసారి చెప్తున్నా, 2 కాఫర్ డ్యాములు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి. మీరేం చేశారు? మీరు చేసింది ఒకటే, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, ఎగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, దిగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, డైవర్షన్ ఆఫ్ ది నదిని స్టార్ట్ చేశారు. అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకు స్టార్ట్ చేశారంటే 2018కి పూర్తి చేసేసి మేము పూర్తి చేసామని ప్రగల్భాలు పలుకుదామని మీరు స్టార్ట్ చేశారు. కానీ కంప్లీట్ కాలేదే. కంప్లీట్ అయింది ఏంటి? ఓన్లీ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ వాళ్ళు, జర్మనీ వాళ్ళు వచ్చి 460 కోట్లు తీసుకొని డయాఫ్రమ్ వాల్ వేశారు. నది డైవర్షన్ కాలేదు, అదేవిధంగా స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, అలాగే కాఫర్ డ్యాములు 2 కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది. నదిలో నీళ్లు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు, అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయటానికి వీలు కాలేదు. ఇది పచ్చి వాస్తవం. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు, అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు. నో, ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయి. ఈ వాస్తవాన్ని చెప్పరే? ఈ వాస్తవాన్ని స్టడీ చేసామే మేము. ఏం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి, నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి,
నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది ఎంత వరద వచ్చినా. అప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ వేయాలి. ముందే డయాఫ్రామ్ వాల్ వేసారు, బిల్ చేసేసుకున్నారు. ఇది చరితాత్మకమైన తప్పిదం. ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది రోజు చెప్తున్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు. చెప్పండి, పోలవరం కూడా వెళ్ళేదే మాట మాట్లాడుతున్నావు. పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి. పోలవరం అనేది జీవనాడి. దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. పోలవరానికి ఎన్ని పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ ఏతావాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా, కాఫర్ డ్యాములకి గ్యారంటీ 3 సంవత్సరాలు మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పా. కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీపేజ్ వస్తుంది. డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వేయాలి. ప్యారలల్ డయాఫ్రామ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు. మళ్ళీ అది వేయాలంటే 900 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే అయింది. టైం ఏది? ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం? మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు చేసిన తప్పిదం ఒక్కటి చాలా స్పష్టమైనది. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. మరొక్కసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరితాత్మకమైన తప్పిదం, అన్సైంటిఫిక్. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, జరగబోదు. మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి 18కి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 72% చేశాను అంటున్నాడు. మేమెంత పర్సెంట్ చేశాం చూడండి, ఇదిగోండి. దిస్ ఇస్ ద స్పిల్వే. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్వే ఇది. దాని మీద నీళ్లు వెళ్తున్నాయి వరదలో. నేను మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్వే మీద రోడ్డు మీద వెళ్ళాడు. ఈ స్పిల్వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేం గొప్ప చెప్పటల్లా మేము చేసాం ఆ పని. ఆల్ కాఫర్ డ్యామ్స్ వీ కంప్లీటెడ్. నది డైవర్షన్ చేశాం. ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంత మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం ఏం చెప్తున్నాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను ప్రజలకి మరొక్కసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా. ఎందుకంటే ఇవాళ అవధి ఇది. ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు. ప్రతి సోమవారం వెళ్తాం మా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీన్ని కూలంకుషంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక మానవుడిగా చెప్తున్నాను, ఒక పౌరుడిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. 4 సంవత్సరాలకు అవుతుందా, 5 సంవత్సరాలకు అవుతుందా? చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.